ఆశలు ఆకాంక్షల మధ్యన తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి అధికారంలోకి వచ్చింది. ప్రధానంగా రాజధాని అన్నటువంటి దాంట్లో జగన్ వైజాగ్లో కట్టలేకపోవడం, చట్టపరమైనటువంటి అడ్డంకుల కారణంగా, అదే సందర్భంలో కన్స్ట్రక్షన్ అయితే పూర్తయింది, వెళ్ళలేకపోవడం ఈ కోర్టుల ఉత్తర్వుల కారణంగా. అమరావతి రాజధాని అన్నటువంటి అంశం జనంలోకి తీసుకుని వెళ్ళటం, ఏదో ఒక రాజధాని కావాలి, అది అమరావతి రాజధాని కావాలన్నటువంటి ఎక్సెప్ట్ వైసీపీ అన్ని పక్షాలు కూడా ఆ రూట్లోకి రావడం ఓ ప్రధానమైనటువంటి అంశమైంది. ఇప్పుడు ఆ అమరావతి అభివృద్ధి అన్నటువంటిది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఏదైతే పోలవరం నిర్మాణం పూర్తి. నెంబర్ 3 వచ్చేటప్పటికి ప్రస్తుతం రాష్ట్రంలోకి పరిశ్రమల్ని పెద్ద ఎత్తున తీసుకురావడం, ఉన్నటువంటి పరిశ్రమల ఎక్స్పాన్షన్. ఇవి ప్రస్తుతం ఇవన్నీ కూడా తాజా పరిస్థితుల మధ్యన, అంటే ఒక భారీ గెలుపు, భారీ ఓటములు జనం ఎందుకు ఇస్తున్నారంటే యాంబిషియస్ పీపుల్ మన దగ్గర గుర్తుపెట్టుకోవాల్సింది అది. అంటే ఏదో కావాలి, ఏదో కావాలి. దానికి కారణం ఇక్కడున్న ప్రతి ఇంట్లోని ఒకళ్ళో ఇద్దరు బిడ్డలు బెంగళూరులోనో, చెన్నైలోనో, హైదరాబాద్లోనో, లేకపోతే ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్నారు, ఢిల్లీలోనా, ముంబైలోనా, లేదా ఇతర దేశాల్లో. ఎంతసేపటికి ఇక్కడ ఆ స్థాయికి రాలేదు అన్నటువంటి ఫీలింగే ఉంటుంది. ఇక్కడ పత్రికలు కానీ అందరూ కూడా అదే ప్రమోట్ చేస్తూ వచ్చారు. నేను చాలాసార్లు చెప్తా, ఓవర్గా మనకి ఒక సిస్టమేటిక్గా బాబు ఒక్క రోజులో అన్నీ రావురు నాయన, మనం 70 ఏళ్ల పాటు హైదరాబాద్ మీద ఆధారపడ్డాం, ఆ తర్వాత యువతలకు వచ్చాం అన్న దశల వారీగా జరుగుతుంది అనేటటువంటి మాట అధికారంలోకి రావాలనుకున్న వాళ్ళు చెప్పట్లేదు, అధికారంలోకి వచ్చిన వాళ్ళు చెప్పట్ల. ఎవరికి వాళ్ళు మేము ఇంకా ఎక్కువ చేసేస్తాం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్కువ చేసేస్తాం, అధికారంలో ఉన్నప్పుడు అంత జరుగుతుందే. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే 100 అంతస్తుల బిల్డింగ్ కట్టాలనుకున్నటువంటి 2 అంతస్తుల బిల్డింగో 3 అంతస్తుల బిల్డింగో కడితే అది ఆరంభం అనుకోరు, అదేది 100 అంతస్తులు అన్నటువంటి మాటే వస్తుంది. అలాంటి యాంబిషియస్ కిందకి మనం జనాల్ని తయారు చేసాం సైకలాజికల్గా. ఎందుకంటే రోజు ఆయా నగరాల్లో కూర్చుని మాట్లాడేటటువంటి వాళ్ళు ఏదక్కడ అన్నటువంటి, అది నిదానంగా జరుగుతుంది అని కాకుండా ఎక్కడ అన్నట్టు ఒక రకంగా మంచిది. అది ఆ యాంబిషియస్ ఉండటం వలన ప్రభుత్వాల మీద ఒత్తిడి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎంత చేసినా ఏమీ చాలదు. ఇప్పుడు అలాంటి వాళ్ళ మానసికంగా సంతృప్తి పరచడం, రెండో పక్కన ఇప్పుడు సంక్షేమ పథకాలు అన్నటువంటి దాన్ని జాగ్రత్తగా తీసుకువెళ్ళటం. ఏ ఒక్కటి తగ్గినా, ఏ ఒక్కళ్ళకి తగ్గినా అది పెద్ద రచ్చ అవుతుంది. ఎందుకంటే ఇంతకుముందు పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరికీ లభించినాయి పథకాలు అనేకం. ఇప్పుడు అందరికీ అట్లాగే ఇస్తామని చెప్పినటువంటి సందర్భంలో 1,47,00,000 కుటుంబాలకు సంబంధించి సూపర్ 6లు ఇవి ఇప్పుడు సక్సెస్ఫుల్గా చేస్తే బాబుకి డోకా ఉండదు, తిరుగు ఉండదు. ఎలా ఉంటుంది అనేటటువంటిది చూడాల్సి ఉంది.